యేసు ప్రభు దేవుడు ఈరోజు మరణించిన రోజు. మనకు పుట్టినరోజులంటే ఇష్టం, మరణించిన రోజు అంటే భయం. ఆ విషయం చెప్పేనా? లోకములో ప్రతి మనిషి మరణము ఇంకో మనిషికి మరణ భయం కలగజేస్తుంది. నా మాట అర్థమవుతుందా? లోకములో ఏ మనిషి అయినా మరణించాడు అనే వార్త మనకు వినపడిందంటే వెంటనే మనకు భయం వేస్తుంది. ఏంటంటే నేను కూడా ఒకానొక రోజు ఏం కావాలి? చచ్చిపోవాలి, మరణించాలి. ఇప్పుడు మనకి వార్తాపత్రికలు మనం చూస్తే లేదా టీవీలో చూస్తే పలానా వ్యక్తి మరణించాడు, లేదు పలానా బంధువులు మరణించారు, పలానా రక్త సంబంధికులు మరణించారు, పలానా నావారు మరణించారని తెలియగానే వెంటనే మన హృదయంలో ఒక భయము కలుగుతుంటే ఏంటో తెలుసా? నేను కూడా మరణించాలి, నేను కూడా ఏదో ఒక రోజు చనిపోవాలని ఒక వ్యక్తి మరణము మనల్ని భయపెడుతుంది. కానీ యేసు ప్రభు మరణము మనల్ని ధైర్యపరుస్తుంది. దేవునికి స్తోత్రం. ఏంటంట? యేసు ప్రభు మరణము మనిషికి భయాన్ని కలగజేయదు. యేసు ప్రభు యొక్క శిలవ మరణము మనిషికి ధైర్యాన్ని తీసుకొస్తుంది, మానవునికి దీవెన తీసుకొచ్చింది, మానవునికి మేలు తెచ్చింది, మనుషులందరికీ ఆశీర్వాదకరమే యేసు ప్రభు యొక్క మరణం. హల్లెలూయా. మనిషి మరణం మనల్ని భయపెడుతుంటుంది, కలవరానికి గురి చేస్తుంటుంది, ఆందోళనకు గురి చేస్తుంటుంది. ఎవరైనా చనిపోయారు మన రక్త సంబంధికుల్లో మన బంధువుల్లో అని తెలియచేయగానే కుప్పకూలిపోయి భయముతో గజగజ వణికి బాగా భయంకరంగా బాధపడతాం. కానీ లోకములో ఉన్న మనుష్యుల మరణము మనల్ని భయాందోళనకు గురి చేస్తే ఈరోజు యేసు ప్రభు మనుషులందరి కొరకు మరణించాడు. ఆ మరణము ప్రతి మనిషికి ధైర్యాన్ని తెచ్చిపెడుతుంది, భయాన్ని తీసుకురాదు. ఒక అభయాన్ని, ఒక అభయహస్తాన్ని. ఈరోజు శుభ శుక్రవారము ప్రభు మరణము ప్రపంచానికి వరము. ప్రభువు మరణము ప్రపంచానికి వరము. ఆయన మరణమే శరణం మనందరికీ. దేవునికి మహిమ కలుగునుగాక.